తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 10థ్ అండ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. దీంతో పాటుగా అడ్మిషన్స్ కూడా మొదలైపోయాయి. బట్ ఈ మధ్య టైంలోనే ఏ కెరీర్ చూజ్ చేసుకోవాలి? ఏ కోర్స్ వైపు వెళ్ళాలి? ఎలాంటి స్ట్రీమ్ భవిష్యత్తులో పనికొస్తుంది? కాంపిటీషన్ ఎక్కువుందా? లేకపోతే భవిష్యత్తులో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? వీటన్నిటికి సంబంధించి అటు స్టూడెంట్స్ కావచ్చు, ఇటు పేరెంట్స్ మైండ్స్ ఇప్పటికే తొలుస్తూ ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది ప్రాపర్ కెరియర్ గైడెన్స్. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు కెరియర్ మైండ్స్ అండ్ పాత్స్ ఫౌండర్, సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ వివి శ్రీనివాస్ గారు. హలో అండి శ్రీనివాస్ గారు. నమస్తే నమస్కారం అండి. అండి. థాంక్ యూ సో, సో మచ్ ఇప్పుడు ఫర్ హావింగ్ మీ. థాంక్ యూ అండి. సో, 10థ్ అండ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. 11థ్ కావచ్చు, 12థ్ కావచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మార్క్స్ ఎలా వస్తాయి? ఏమొస్తాయి? ఇవన్నీ దానికంటే కూడా నెక్స్ట్ ఏ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి? పేరెంట్స్‌కి అలాగే ఉంటుంది. స్టూడెంట్స్‌కి అలాగే ఉంటుంది. బోలెడంత వింటూ ఉంటారు. యాహ్! పక్క వాళ్ళు ఇది తీసుకున్నారు, వీళ్ళు అది తీసుకున్నారు. దీనికైతే ఫ్యూచర్ బావుంటుంది. దట్స్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. యాహ్! సో, మీ దగ్గరికొచ్చే వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మైండ్ సెట్ అనేది యాక్చువల్‌గా 10థ్, 11థ్, 12థ్ ఈ 3 చాలా క్రూషియల్ గాబట్టి మోర్ ఆర్ లెస్ ఒకలాగే ఉంటుందండి. హ్మ్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ ద రైట్ క్వెషన్ ఎట్ రైట్ టైమ్. ఇట్స్ వెరీ నీడ్ ఆఫ్ ది అవర్ యాక్చువల్లీ. హ్మ్. బికాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ స్టూడెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ, వాళ్ళు 10థ్‌లో ఉన్నప్పుడు లేదంటే 11థ్, 12థ్‌లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆలోచించే విధానం ఎట్లా ఉంటదంటే, వాట్ నెక్స్ట్? హ్మ్. ఇదే. అది తప్పు గూడా గాదు యాక్చువల్‌గా. కాకపోతే స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి తెలియాల్సిందేంటంటే, కరియర్ డెసిషన్స్ ఆర్ లైఫ్ డెసిషన్స్. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ మార్చుకోవడానికి అప్పటికి లైఫ్ అంతా పోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. అలాంటి లైఫ్ డెసిషన్స్‌ని చేసుకునే ప్రాసెస్‌లో మనం ఏం ఫాలో అవుతున్నాం? హ్మ్. ఇట్స్ ఎ బిగ్ క్వెషన్. అసలు ఫాలో అవ్వాలా? అవ్వడానికి ఏమైనా వేస్ ఉన్నాయా? అనేది కూడా పేరెంట్స్ రియలైజ్ అవ్వట్లేదు ఫస్ట్. స్టూడెంట్స్ ఎనీవే వాళ్ళు సారీ. 10థ్ క్లాస్ అంటే 14, 15 ఇయర్స్ ఉంటది. వాళ్ళకి పెద్ద తెలీదనుకోండి. అసలు పేరెంట్స్‌కే అవేర్‌నెస్ లేదు. సో, ఈ ప్రాసెస్‌లో కరియర్స్‌ని చేసుకోవాలనే ఎక్సైట్‌మెంట్‌లో హ్మ్. 11థ్ అనేది చాలా క్రూషియల్. యాహ్! ఎందుకంటే 10థ్ వరకు అందరూ అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే. హ్మ్. బట్ 11థ్‌కొచ్చేటప్పటికి ఓపెన్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఓపెన్ ఆప్షన్స్‌లో ఉన్న వాటిలో మనం ఏం చేసుకోవాలి అనే దానికి ఖచ్చితంగా పేరెంట్స్‌కి అవేర్‌నెస్ ఉండాలి. అవును. ఆ అవేర్‌నెస్ లేకపోవడం వలన వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. లెట్స్ కాల్ ఇట్ యాస్ ఎ ఛాలెంజెస్. వాళ్ళు హ్మ్. ఫేస్ చేసే ఛాలెంజెస్. అవేంటనేది గనక మనం చూస్తే ఖచ్చితంగా ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ రిలేట్ అవుతారు. ఆ ప్రాసెస్‌లో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సింగిల్ రోడ్ థింకింగ్. హ్మ్. ఈ సింగిల్ రోడ్ థింకింగ్ అంటే పేరెంట్స్ గాని బేసిక్‌గా పేరెంట్సేలెండి. మనం స్టూడెంట్స్ గురించి పెద్ద మాట్లాడుకోక్కర్లేదు. యాస్ ఐ టోల్డ్ యూ 10థ్ అంటే 14, 15 ఇయర్స్ ఉంటది. వాళ్ళకి పెద్ద అవేర్‌నెస్ ఏముంటది. నిజంగా వాళ్ళకి అవేర్‌నెస్ ఉండి పేరెంట్స్‌తో మాట్లాడడానికి గాని, డిస్కస్ చేయడానికి గాని ట్రై చేసినా ఎంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు? నీకేం తెలీదు. మేము చూసుకుంటాం. మాకు యాహ్! తెలుసు. నీకేం తెలీదు. ముందు హ్మ్. నువ్వు చదువు. మార్క్స్ మీద నువ్వు కాన్సంట్రేట్ చెయి. ఇలాంటి జనరిక్ అప్రోచ్ మనం చూస్తుంటాము. ఓకే. ఆహ్, గెట్ బ్యాక్ టు ఛాలెంజెస్ ఏంటనేది. సింగిల్ రోడ్ థింకింగ్ అంటే చాలామంది పేరెంట్స్‌కి తెలిసిందేంటంటే 11థ్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ అనే 3 లేదా 4 గ్రూప్స్ ఉంటాయి. సో, మన పిల్లల్ని మనం ఇంజినీరింగ్ చేయాలనుకుంటే ఎంపీసీ తీసుకుందాం. హ్మ్. డాక్టర్‌ని చేయాలంటే బైపీసీ తీసుకుందాం. అంతేకాని ఈ స్ట్రీమ్ సెలక్షన్ అనేది కేవలం ఇంజినీరో, డాక్టర్ అవ్వడానికి మాత్రమే కాదు. దేర్ ఆర్ సో మెనీ కరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని ఎలా తెలుసుకోవాలి అనేది మిస్ అవుతున్నారు వీళ్ళు. ఛాలెంజ్ నంబర్ 2 ఇంట్రెస్ట్ బేస్డ్ కరియర్ సెలక్షన్. హ్మ్. చాలామంది పేరెంట్స్ గాని, టీచర్స్ గాని స్టూడెంట్స్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్‌లో చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. లేకపోతే వాళ్ళ పెర్ఫార్మన్స్ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్‌లో చాలా ఆహ్,
ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా పేరెంట్స్ గాని, టీచర్స్ గాని. టీచర్స్. అటు స్టూడెంట్ ఎళ్లి అప్రోచ్ అవుతారు పేరెంట్స్‌ని. నాకు ఏం చేయాలో తెలియటం లేదు. లేదంటే టీచర్స్ దగ్గరికెళ్లి మేడం, సార్ నాకేం చేయాలో తెలియట్లేదు 11థ్‌లో ఏమన్నా సజెషన్స్ ఇవ్వంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అబ్జర్వేషన్‌లో వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళకి చెప్తారు. "అరేయ్! నువ్వు మ్యాథ్స్‌లో చాలా ఇంట్రెస్ట్ కదా నీకు. ఎప్పుడు మ్యాథ్స్, మ్యాథ్స్ అంటుంటావు. ఎంపీసీ తీసుకో. హ్మ్. నువ్వు బయాలజీ బాగా ఇంట్రెస్ట్ నీకు సబ్జెక్ట్. బయాలజీ తీసుకో." దట్స్ వేర్. దట్స్ వేర్ దే డిసైడ్. ఇంకో ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే మార్క్స్ బేస్డ్ కెరియర్ ఆప్షన్స్ తీసుకుంటారు. హ్మ్. ఇంచుమించుగా ఇంట్రెస్ట్ బేస్డ్ లాంటిదే. వీళ్ళకి వచ్చే మార్క్స్ బేస్ చేసుకొని అంటే పేరెంట్స్‌కి ఇంకేమి లేదు మేడం. ఇక్కడ స్టూడెంట్ 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు పేరెంట్స్‌కి మెయిన్ బేస్ ఏంటంటే 11థ్‌లో ఏం చూసుకోవాలనేది ప్రోగ్రెస్ రిపోర్ట్. 10/10 జీపీఏ ఉందా? యెస్. ఎప్పుడు మా పిల్లలది ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తదా? లేదంటే పీటీఎం మీటింగ్‌కి ఎప్పుడు ఎళ్ళొచ్చా? సో, మార్క్స్ గురించి మాట్లాడొచ్చు. సో, మార్క్స్ ఏ సబ్జెక్ట్‌లో మీకు ఎక్కువొస్తున్నాయో పిల్లలకి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ హాబీ ట్రాప్ అంటారు దీన్ని. మీరు గనక చూసారనుకోండి స్టూడెంట్స్ అకాడెమిక్స్‌తో పాటు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ హాబీస్ ఉంటాయి. మ్యూజిక్ గాని, డ్రాయింగ్ గాని, ప్లేయింగ్, క్రికెట్ ఆడతారు కొంతమంది, ఫుట్‌బాల్ ఆడతారు కొంతమంది, హాకీ ఆడతారు కొంతమంది. ఇలాంటియన్నీ ఉంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది గనక వాళ్ళకి బాగా నచ్చిందనుకోండి స్టూడెంట్స్‌కి, దే పెర్ఫార్మ్ వెల్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఈవెంట్. దట్ కుడ్ బి ఎనీథింగ్. ఆర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అవ్వచ్చు. సో, అది చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్న పేరెంట్స్‌కి ఏమనిపిస్తదంటే ఒక సమ్ పాయింట్ ఇన్ టైమ్‌లో వై కాంట్ వి కన్వర్ట్ దట్ హాబీ యాస్ దేర్ కరియర్. వాళ్ళకున్న ఆ ఇంట్రెస్ట్‌ని కరియర్‌గా ఎందుకు మనం కన్వర్ట్ చేయకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తది. అది తప్పేమీ కాదు. హ్మ్. కాకపోతే మీకు నచ్చిన ప్రతీది, ఒక యాక్టివిటీగా నచ్చిన ప్రతీది హ్మ్. మీ కరియర్‌గా కన్వర్ట్ అవ్వాలనే రూల్ లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి. క్రికెట్ నేర్చుకుంటాను. నేర్చుకుని బాగా కూడా ఆడగలుగుతాను నేను. సో, నాకిష్టమైనది నేర్చుకుని నేను పెర్ఫార్మ్ చేస్తున్నాను. అది నేను ఎంజాయ్ చేస్తున్నంత వరకే ఉపయోగపడుతదది. అవును. ఎప్పుడైతే నేను దాన్ని ఒక కరియర్‌గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నానో, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్. కానీ పేరెంట్స్ ఎవరికీ అది అవసరం లేదు. హ్మ్. మా వాడు క్రికెట్ మాస్టర్ అండి. చాలా బాగా ఆడతాడు. క్రికెటర్‌ని చేయాల్సిందే. దీనివలన ఏమవుతది? క్రికెట్ బాగా ఆడడం వేరు. మీరు ఎందుకంటే మీ మనసుకు నచ్చింది గాబట్టి, ఆడిన ప్రతిసారి యూ ఎంజాయ్. హ్మ్. యూ ఫీల్. కానీ వెన్ యూ కన్వర్ట్ దట్ యాస్ యువర్ కరియర్, ఇట్ బికమ్స్ యువర్ జాబ్. హ్మ్. అక్కడ ఛాలెంజెస్ మొదలవుతాయి. ఎగ్జాక్ట్‌లీ. సో, రైట్ పాయింట్ చెప్పారు మీరు. ఆ ఛాలెంజెస్ ఏంటి? అంటే నువ్వు ఒక ఎంజాయ్‌మెంట్‌గా ఆడే క్రికెట్‌ని ఎప్పుడైతే నువ్వు ఒక కరియర్‌లాగా గాని, ఒక జాబ్‌లాగా కన్వర్ట్ చేసినప్పుడు యాక్చువల్‌గా ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ట్రేట్స్. ఆ ట్రేట్స్ నీకు యాస్ ఎ పర్సన్ ఉన్న ట్రేట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా? హ్మ్. మ్యాచ్ అవ్వలేదనుకోండి, మీకు క్రికెట్ ఎంత అద్భుతంగా వచ్చినప్పటికి కూడా మీ ఆనందం కోసం మాత్రం ఆడగలరు గానీ, ఒక ప్రొఫెషన్‌గా ఆడలేరు. కానీ ఈ క్రికెట్ నచ్చిన వాళ్ళు ధోనిని చూసినప్పుడు గాని, విరాట్ కోహ్లీని చూసినప్పుడు గాని దే రిలేట్. ఏ ఇట్స్ మీ టుమారో. హ్మ్. అదొకటి. నెక్స్ట్ ఆహ్, ఫ్యామిలీ ట్రీ, ఫ్యామిలీ కరియర్స్. ఓహ్! యాహ్! నాన్న సో, డాక్టర్ అయితే కొడుకు డాక్టర్ అవ్వాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ సో మెనీ ఫ్యామిలీస్ హ్యావ్ దేర్ ఓన్ ట్రెడిషనల్ బిజినెసెస్ ఉంటాయి. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, హ్మ్. ఫోర్ ఫాదర్స్, ఆహ్, ఇమ్మీడియేట్ సిబ్లింగ్స్ వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు, ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్, ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ ఒక రూల్ లాగా పెట్టుకుంటారు. నా తర్వాత వీడు, వీడి తర్వాత వీడు ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి. వారసత్వం. అబ్సల్యూట్‌లీ. అని మనం అనుకుంటున్నాం వారసత్వం అని. అది వారసత్వం కూడా కాదు మేడం. అదొక కైండ్ ఆఫ్ బిలీఫ్ అంతే. మైండ్‌సెట్. యాహ్! సో, నెక్స్ట్ కుర్రాడు 10థ్‌కొచ్చినప్పటికి, పాప 10థ్‌కొచ్చినప్పటికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. హ్మ్. చెప్తూనే ఉంటారు ఇంట్లో.
దిస్ ఈజ్ వాట్ అవర్ బిజినెస్, దిస్ ఈజ్ Yeah. వాట్ అవర్ ఫ్యామిలీ, యూ సీ యూ జస్ట్ కమ్ అండ్ టేక్ ఓవర్. కనీసం ఆ 14-15 ఇయర్స్ చైల్డ్కి వాడికి ఏం కావాలి అని ఆలోచించుకునే స్కోప్ కూడా ఎవరు వీళ్ళు. Mm. చాలా ఆశ్చర్యం వేస్తుంటే స్కూల్కి వెళ్ళి పిల్లలు మాట్లాడుతున్నప్పుడు కానీ అసలు వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ అనమాట. వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు, మా ఫాదర్ సోన్స్ బిజినెస్ సార్, నేను కూడా దాంట్లోకి వెళ్తాను. ఎంత అన్యాయం అంటే అది. ఇది ఎప్పుడు చాలా మీకు బాధాకరంగా ఉంటుందంటే బాయ్స్లో ఇదేముండదు యాక్చువల్గా. బాయ్స్ వాళ్ళు ఫాదర్ బిజినెస్ లేదా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ చాలామంది పాపం ఆడపిల్లల్లో డిఫరెంట్గా ఏదో చేద్దాము అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విమెన్ వాంట్ టు బి అన్ ఇండిపెండెంట్. Mm. Yeah. ఈవెన్ ఫ్యామిలీ బిజినెస్ టేక్ ఓవర్ చేయటం కూడా వాళ్ళు ఒక రకంగా డిపెండెంట్గా ఫీల్ అయ్యి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఏదైనా డిఫరెంట్గా చేద్దామని చాలామంది ఉంటారు. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని పాపం వాళ్ళు సప్రెస్ చేస్తారు అక్కడ. ఇంకొకటి ఫ్యామిలీలో ఎప్పటి నుంచో వస్తున్న ప్రొఫెషన్స్. Mm. Mm. ఇందాక మీరు అన్నట్టు మనందరం డాక్టర్స్, నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి. మనందరం లాయర్స్, నువ్వు కూడా లాయర్ అవ్వాలి. పాపం వాడికి ఇంకా క్రియేటివిటీ ఏముంటుంది, వాడు ఏం ఆలోచిస్తాడు? Yeah. కాబట్టి మీరు చూడండి, ద ఫేమస్ డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు డాక్టర్ అయినప్పుడు కూడా ఫేమస్ అవ్వరు. చూస్తే ఫేమస్ లాయర్స్ ఉన్నారనుకోండి, Mm. వాళ్ళ పిల్లల్ని లాయర్స్గా చేసినప్పుడు కూడా దే ఆర్ నాట్ సో ఫేమస్. సో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఇందాక, ఆ ట్రేట్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్ ట్రేట్స్ ఈ స్టూడెంట్ ట్రేట్స్కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అది ఎంత గొప్ప కెరియర్ అయినప్పటికీ కూడా సక్సెస్ కాలేరు. మనందరం చదువుకుంటాం మేడం, ఎందుకు? ఎండ్ ఆఫ్ ది డే వీ వాంట్ టు గెట్ ఇన్ టు ఎ జాబ్, రైట్? జాబ్ కానీ బిజినెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైవ్లీహుడ్. ఆ లైవ్లీహుడ్ కానీ ఆ జాబ్ కానీ దానికి ఉన్న నేచర్ని మనం అర్థం చేసుకోకుండా, మన నేచర్ని మనం అర్థం చేసుకోకుండా మిస్ అలైన్మెంట్తో కనుక మనం కెరియర్స్లోకి వెళ్తున్నాం అనుకోండి, డెఫినెట్గా సక్సెస్ రాదు. కానీ మన అల్టిమేట్ గోల్ ఏంటి? వి ఆల్ స్టడీ హార్డ్, వర్క్ హార్డ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అనేదానికి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అనేదే కదా పారామీటర్. Exactly. అక్కడే మీరు సక్సెస్ అవ్వలేదనుకోండి, ఇంకా మీ లైఫ్ అంతా మీరు కాంప్రమైజ్ అవుతూనే అడ్జస్ట్ అవుతూ వెళ్ళాల్సింది. వెళ్ళాల్సిందే. అందుకే ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ స్టాట్స్ ఇన్ ఇండియా, 78% of working professionals in India keep changing their jobs for every 3 months, 6 months, 9 months. 78% అంటే అసలు Yeah. తక్కువ నెంబర్ కాదు ఒక మేడం. స్టెబిలిటీ ఉండకుండా. అబ్సల్యూట్లీ. సో ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ ఛాలెంజ్. ద ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ ఏంటంటే we all know how much internet availability, search engines availability, the Exactly. capabilities of individual researching on using internet. Hmm. స్టూడెంట్స్ ఏమి తక్కువ కాదు, పేరెంట్స్ కూడా. మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్స్ కానీ, లేకపోతే గూగుల్స్ కానీ, ఈ చాట్ జీపీటీ, ఏఐ లాంటి టూల్స్ కానీ యూస్ చేయని పేరెంట్సే లేరు ఇప్పుడు. అయితే ఇంటర్నెట్‌ని మనం వాడుకోవడం అనేది ఒక రకంగా ప్లస్ అవుతుంది. చేంజింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, రాబోయేటువంటి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మనకు ఏఐ రూపంలో అందిస్తుంది అనుకున్నప్పుడు, కెన్ వి డిపెండ్ ఆన్ దెమ్? ఒక కంప్లీట్‌గా ఇంటర్నెట్ మీదే డిపెండ్ అవుతే మనం ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతామా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది కదా! ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద ప్రాబ్లం. అందుకే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ అన్నాను నేను. హ్మ్. సో మనకున్న ఈ ఫెసిలిటీస్ని, ఈ సోర్సెస్ని హ్మ్. యూస్ చేసుకోవడంలో డెఫినెట్గా తప్పు లేదు. యూస్ చేసుకోకపోతే మనం వెనకబడినట్టే. అవును. కానీ హ్మ్. ఈ కెరియర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడంలో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? కేవలం ఎలాంటి కెరియర్స్కి మంచి శాలరీస్ ఉన్నాయి, హ్మ్. ఎలాంటి కెరియర్స్ ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. సో ఈ రీసెర్చ్లో మీకు తెలిసేది ఏంటంటే కేవలం ఒక పాజిటివ్ రిజల్ట్ మాత్రమే మీకు తెలుస్తుంది. అంతవరకు ఓకే. కానీ మీరు అక్కడ ఆగుతున్నారా? మీరంటే పేరెంట్స్ దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటున్నారు. దట్ ఈజ్ ఓన్లీ ద ప్రాబ్లం. హ్మ్.
అక్కడి నుంచి ఏం చేయాలనేది తెలుసుకోవాలి యాక్చువల్‌గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ వస్తారు మేడం నా దగ్గరికి. పేరెంట్స్ కూడా వస్తారు. మొత్తం సెషన్ అంతా అయిన తర్వాత ఏమడుగుతారో తెలుసా? సార్ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేస్తే ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటదంట కదా సార్! మీరేంటి అది అడ్వైస్ చేయలేదు మా పిల్లలకి అని అడుగుతారు. దిస్ ఈజ్ అవేర్‌నెస్. అవేర్‌నెస్ కూడా కాదు నాలెడ్జ్. యూ గెయిన్ నాలెడ్జ్ బికాస్ ఆఫ్ యువర్ రీసెర్చ్ ఎబిలిటీ. హ్మ్. అందరికీ తెలుసు. ఐఐటీలో గనుక మీరు చదివినా, లేకపోతే ఎయిమ్స్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గనుక చదివితే మీ ఫ్యూచర్ బానే ఉంటుంది. కానీ స్టాట్స్ కూడా మాట్లాడాలి కదా! ఎంతమంది ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే ఎంతమంది వెళ్తున్నారు అక్కడికి? హ్మ్. కాంపిటీషన్ ఎంతుంది? ఎంతమంది నీట్ లాంటి ఒక ఎగ్జామ్ రాస్తుంటే ఎంతమందికి సీట్స్ వస్తున్నాయి? సీట్స్ వస్తున్నాయంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి? అలాంటప్పుడు ఇప్పుడు మీకు ఇందాకన్నట్టు ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్‌లో మీరు ఇంటర్నెట్‌ని గాని, లేదా టెక్నాలజీని యూజ్ చేసుకున్నప్పుడు ఐఐటీలో సో అండ్ సో కోర్స్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటది మీ ఫ్యూచర్‌లో అని చెప్తదది. నీట్ సెలెక్ట్ అయ్యి ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తే మీ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటదని చెప్తదది. ఎప్పుడైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్ ఎదుటి వ్యక్తి నుంచి వస్తుందో, హ్యాపీ ఆటోమేటిక్‌గా యూ సాటిస్ఫాక్షన్. ఆర్ హ్యాపీ. ఇట్స్ అ హ్మ్. కామన్ హ్యూమన్ టెండెన్సీ. కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మీరు ఇంటర్నెట్‌లో ఎక్స్‌ప్లోర్ చేసి తీసుకోవాల్సినంత చిన్న డెసిషన్ ఆ కరియర్ డెసిషన్ అంటే. హ్మ్. నెక్స్ట్ పాపులర్ కోర్సెసే కదా మీరు సెర్చ్ చేస్తున్నారు ఇంటర్నెట్‌లో. సో, ఒక్కసారి మాట్లాడండి ఐఐటీయన్స్‌తో గాని, ఎయిమ్స్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని గాని. ఆర్ దే ఆల్ హ్యాపీ ఇన్ దేర్ ప్రొఫెషన్స్? అంతే కదండీ. మరి అంత పాపులర్ ఇన్‌స్టిట్యూషన్‌లోకి వెళ్ళాలి మన పిల్లలు మనం అనుకున్నప్పుడు, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉండాలి కదా కరియర్‌లో. హ్మ్. ఇందాక నేను చెప్పిన 78% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ కీప్ చేంజింగ్ చేంజింగ్ దేర్ జాబ్స్, ఇంక్లూడింగ్ ద పీపుల్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ టాప్ ఇన్‌స్టిట్యూషన్స్. ఇన్‌స్టిట్యూషన్స్. ఇది తెలుసుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. హ్మ్. ఎందుకంటే ఇది వాళ్ళకి నచ్చదు. మీరు ఐఐటీకి వెళ్ళండి, ఎయిమ్స్‌కి వెళ్ళండి, లేకపోతే నల్సర్‌కి వెళ్ళండి అని ఇలాంటి పాపులర్ కోర్సెస్, పాపులర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లోకే మీరు వెళ్ళండి అని చెబితేనే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటది ఆ ఆన్సర్ వినడానికి. కానీ అందులోకి వెళ్ళడం తప్పు కాదు. వెళ్ళే ముందు నువ్వక్కడ సూట్ అవ్వగలవా లేదా? అంటే అక్కడంటే నా ఉద్దేశ్యం ఆ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అని కాదు. ఆ ఇన్‌స్టిట్యూషన్స్‌లో నువ్వు చదవాలనుకున్న కోర్స్ చదివిన తరువాత, నువ్వు చెయ్యాలనుకున్న జాబ్ ఏదో అల్టిమేట్‌గా ఉంటుంది కదా! అది అసలు నువ్వు ఫైనలైజ్ చేసుకున్నావా లేదా? కేపబిలిటీస్ ఉన్నాయా మనకి? సో, ఇదంతా ఒక ప్రాసెస్ జరగాలి. ఎప్పుడు? స్టూడెంట్స్ 10థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు. హ్మ్. ఇవన్నీ ఏమి చేయకుండా, వాళ్ళకి ఏదైతే తెలుసో, ఏదైతే తెలుసుకున్నారో, ఏదైతే తెలుసో, ఏదైతే తెలుసుకున్నారో ఇక్కడ 2 జరుగుతాయి మేడం. వాళ్ళకి ఏదైతే తెలుసో అంటే, మనం ప్రతి ఒక్కరం మనం చదువుకొని, జాబ్స్ చేసుకొని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వి గెయిన్ సమ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అండ్ వి ఆల్సో గెయిన్ సమ్ నాలెడ్జ్. హ్మ్. సో, ఈ గెయిన్ చేసిన ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని స్టూడెంట్స్‌కి గాని, లేకపోతే మీ దగ్గరికొచ్చిన కుర్రాళ్ళకి, లేకపోతే పిల్లలకి మీరు అడ్వైస్ చేస్తారు. ఇట్స్ ప్యూర్‌లీ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఇట్స్ ప్యూర్‌లీ యువర్ నాలెడ్జ్. ఇది సరిపోలేదనుకోండి తల్లిదండ్రులకి. నెక్స్ట్ కలీగ్స్. హ్మ్. డిస్కషన్ విత్ కలీగ్స్. డిస్కషన్ విత్ నైబర్స్, రిలేటివ్స్. సిబ్లింగ్స్, రిలేటివ్స్, ద పీపుల్ హూ దే నో అరౌండ్ దెమ్. ఇదంతా జరిగేది ఒకటే. వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే మైట్ హావ్ అక్వైర్డ్ సమ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఔట్ ఆఫ్ విచ్ దే ట్రై టు అడ్వైస్ స్టూడెంట్స్. హ్మ్. "హేయ్! ఐఐటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంచిగా కెరియర్ సెటిల్ అవుతున్నారు. కాబట్టి మీ పిల్లల్ని ఐఐటీకి పంపించండి. లేకపోతే సో అండ్ సో కోర్స్ ఏదో చెప్తారు. ఇది చదివి చాలా మంచి బాగా సెటిల్ అయ్యారు. అది చేయించండి మీ పిల్లల్ని" అని చెప్తుంటారు. ఇవన్నీ వాళ్ళ ప్రాస్పెక్టివ్‌లో, వాళ్ళ స్టాండ్ పాయింట్‌లో మేబీ సూపర్ డూపర్ కెరియర్స్ అయ్యుండొచ్చు. యాహ్! బట్ ద థింగ్ ఈజ్ ఒక కెరియర్ జస్ట్ సో పాపులర్ కాబట్టి, ఒక కెరియర్ జస్ట్ సో సూపర్ డూపర్ కాబట్టి ప్రతి స్టూడెంట్‌కి సూట్ అవ్వాలని లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఈ టైంలోనే పేరెంట్స్, స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల ప్రాపర్ డైరెక్షన్ ఒక డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలంటారు మరి? ఎగ్జాక్ట్‌లీ.
కరెక్ట్ టైం అయితే గనక 10th క్లాస్ మేడం. 10th క్లాస్ నుంచి 11థ్‌కొచ్చేటప్పుడు ఆ ట్రాన్సిషన్ పీరియడ్‌లోనే ఇది జరగాలి. దీనిని కాంప్రహెన్సివ్ కెరియర్ మ్యాపింగ్ అంటారనమాట. హ్మ్. ఈ కాంప్రహెన్సివ్ కెరియర్ మ్యాపింగ్ అనే ఒక సైంటిఫిక్ ప్రాసెస్, అప్రోచ్ ఉందని ఇండియాలో 90% ఆఫ్ ది పేరెంట్స్‌కి తెలియనే తెలియదు. నేను నంబర్స్ ఏవైతే కోట్ చేస్తున్నానో, ఈ నంబర్స్ నా నంబర్స్ కాదు. అఫీషియల్ నంబర్స్ నేను కోట్ చేస్తున్నాను. అన్‌ఫార్చునేట్‌లీ 92% of the educational institutions, especially for 10th, 11th, 12th, హ్మ్. they don't have counseling concept in their institutions. యాహ్! ఎంత సాడో చూడండి. ట్రూ. ఒకవేళ ఉన్నప్పటికి కూడా సపోజ్ మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి, మీరు ఏదైనా ఒక స్కూల్‌కి ఫోన్ చేసి, "కరియర్ కౌన్సిలర్స్ ఉన్నారా? మీ దగ్గర ఉన్నారంటే" ప్రతి ఒక్కరు ఉన్నారనే చెప్తారు. ఆ ఉండడం కూడా నిజమే సమ్ ఎక్స్‌టెంట్. కానీ వాళ్ళు చేసే పనేంటంటే పాపం స్టూడెంట్స్ ఐ కీప్ విజిటింగ్ స్కూల్స్ అండ్ ఐ కీప్ విజిటింగ్ ద కౌన్సిలర్స్ అవైలబుల్ దేర్ ఆల్సో. యూ నో వాట్ దే డూ? పాపం స్టూడెంట్ వెళ్లి కౌన్సిలర్‌తో మీట్ అయినప్పుడు గాని, స్టూడెంట్ అలాంగ్ విత్ ద పేరెంట్స్ దే సింప్లీ ఎక్స్‌ప్లెయిన్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ 11థ్ అండ్ 12థ్. హ్మ్. అంటే 11థ్‌లో ఈ గ్రూప్స్ ఉంటాయి, ఈ గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటే మీరు సో అండ్ సో ఇంజినీర్ అవ్వచ్చు. లేకపోతే ఈ గ్రూప్ సెలెక్ట్ చేయండి. అది అంతవరకే లిమిట్ అయిపోయి ఉంటుంది. యాహ్! దానికి నేను చెప్పేదేంటంటే కౌన్సిలర్ అవసరం లేదు యాక్చువల్‌గా. అందరికీ తెలుసు కదా మేడం. ఇప్పుడు ఈవెన్ విలేజెస్‌లో ఉన్న పేరెంట్స్‌కి కూడా తెలుసు బికాస్ ఆఫ్ ది సోర్స్ అవైలబుల్. మార్కెట్‌లో ఏమేమున్నాయి? ఆ మీడియా అవ్వనివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ అవ్వనివ్వండి. దీని ద్వారా ఈవెన్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ లేని పేరెంట్స్‌కి కూడా తెలుసు. హ్మ్. ఇంజినీరింగ్ అనే కోర్స్ ఉంటుంది, లేకపోతే డాక్టర్ అనే కోర్స్ ఉంటుంది, లాయర్ అని ఉంటుంది, లేకపోతే సో అండ్ సో, సో అండ్ సో. సో, వాళ్ళ లిమిటేషన్‌లో మన పిల్లల్ని ఇది మనం చేయిపిద్దామని వాళ్ళే డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ కెరియర్ కౌన్సెలింగ్ ఏదైతే స్కూల్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది సరిపోదు. హ్మ్. అది సరిపోదు. యాక్చువల్‌గా ఒక ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. ఒక ప్రాసెస్‌ని ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు ఆహ్, స్టూడెంట్స్‌కి కరెక్ట్‌గా అడ్వైస్ చేయగలరు. లేకపోతే గైడెన్స్ ఇవ్వగలుగుతారు. హ్మ్. సో, ఆ ప్రాసెస్ అనేది ఫస్ట్ వాళ్ళు ఆలోచన మొదలుపెట్టాలి. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? ఛాలెంజెస్ ఏమున్నాయి? నెక్స్ట్ ఏది ఎమర్జింగ్ అవుతుంది? ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఫస్ట్ దే నీడ్ టు కన్సల్ట్ ఎ కెరీర్ గైడెన్స్ ఎక్స్‌పర్ట్. ఎగ్జాక్ట్‌లీ. అంటే మీ రీసెర్చ్ యాస్ ఎ పేరెంట్ మీరు చేయాల్సిందే. యాహ్! దాంట్లో సెకండ్ థాట్ ఏమీ లేదు. కానీ చేసిన తర్వాత సపోజ్ మీ దగ్గర ఒక లిస్ట్ తయారయిందనుకోండి. ఒక 5 కరియర్స్, 10 కరియర్స్, 20 కరియర్స్, 100 కరియర్స్ చేసుకోండి. తప్పులేదు. కానీ దాంట్లోంచి ఏది చూస్ చేసుకోవాలనేది మాత్రం మీకు తెలిసిన పద్ధతిలో చేయకూడదు. మీకు తెలిసిన పద్ధతి అంటే నా ఉద్దేశంలో దానికి సాలరీ మంచిగా వస్తదా? హ్మ్. ఇండియాలో డిమాండ్ ఎక్కువుందా? లేకపోతే అబ్రాడ్‌లో డిమాండ్ ఎక్కువుందా? ఈ కొన్ని పారామీటర్స్ ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్ ఉంటాయి మన పేరెంట్స్ అందరికి కూడా. అది వర్కౌట్ అవ్వదు. యాహ్! ఎందుకు వర్కౌట్ అవ్వదంటే 80% ఆఫ్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ చేంజింగ్ దేర్ కరియర్స్ ఆఫ్టర్ దేర్ గ్రాడ్యుయేషన్. 80% అంటే ఆ నంబర్ హ్మ్. చూడండి. యాహ్! యాహ్! అండ్ 70% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇండియా ఆర్ ఎయిదర్ అన్‌ఎంప్లాయిడ్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. హ్మ్. ఈ 2 నంబర్స్ ఎంతమంది పేరెంట్స్‌కి తెలుసు అడగండి? ఈ 2 నంబర్స్ గనక తెలిస్తే ప్రతి పేరెంటు 10థ్‌లోనే అలర్ట్ అవుతారు. 10థ్‌లోనే వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే. మనకు తెలిసింది సరిపోదేమో! ఎవరినైనా కన్సల్ట్ చేద్దామనే కనీసం ఐడియాను వస్తది వాళ్ళకి. ఈ నంబర్స్ ఎవరు చూడరు. ట్రూ. ఎందుకంటే అవి కష్టం కదా! ఆ నంబర్స్ మనకు తెలుసుకోవడానికి. డైజెస్ట్ ఆ! చేసుకోవడానికి కూడా. అప్పటికే మన పిల్లలు బీటెక్ చదవడమో, లేకపోతే ఇంకోటో చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ రీసెర్చ్ చేయడం అనేది మన యాహ్! వాళ్ళకి నచ్చదనమాట. యాహ్! సో, ఇట్స్ వెరీ క్లియర్. అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ ఆర్ ఎల్స్ 11థ్ అండ్ 12థ్, 4 ఇయర్స్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్. అంటే 6 ఇయర్స్ నీ టైమ్ అంతా వేస్ట్ చేసుకున్న తరువాత, రియలైజ్ అయ్యి ఒక థాట్ ప్రాసెస్‌లో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక ఇండిపెండెంట్‌గా ఆలోచించటం తెలిసిన తరువాత, ఓహ్!
ఈ 6 ఇయర్స్ నేను చేసిన తప్పన్నమాట. హ్మ్. ఈ 6 ఇయర్స్ కొన్ని లాక్స్ పేరెంట్స్ ఖర్చు పెట్టుంటారు. ట్రూ. వాల్యుబుల్ టైమ్ పేరెంట్స్ పోయింది. ఏమనుకుంటారంటే, లేదంటే వేరే వాళ్ళు గాని, ఇన్ని ఇంత అమౌంట్ ఖర్చు పెట్టారా అని ఒక సింపథెటిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తారు. కానీ యాక్చువల్‌గా అక్కడ వాళ్ళు కోల్పోయింది డబ్బు మాత్రమే కాదు. వాల్యుబుల్ టైమ్. అంతకంటే వాల్యూ అయిన 2 + 4 6 ఇయర్స్ ఆఫ్ టైమ్. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ తన లైఫ్‌లో 6 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేశాడు అని, వేస్ట్ చేసుకున్నాను అని స్టూడెంట్‌కి గనక తెలిసిందనుకోండి, అసలు ఏం ఆలోచిస్తాడు అప్పుడు చెప్పండి? ఏం ఆలోచించగలడు? ఆ కేటగిరీ పీపులే 80%. యాహ్! వాళ్ళొచ్చినప్పుడు మేము చూపించిన సైంటిఫిక్ అప్రోచ్‌లో కొన్ని రిజల్ట్స్ వాళ్ళకి చూపించినప్పుడు దే ఆర్ లైక్ సర్ప్రైజ్డ్. దే ఆర్ లైక్ షాక్డ్. అంటే ఎట్లా ఉంటదంటే మేడం, ఒక 10థ్ క్లాస్ స్టూడెంట్‌తో మీరు మాట్లాడారనుకోండి, వాళ్ళకి థౌసండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. అదే మీరు 10థ్ క్లాస్‌లో రియలైజ్ అవ్వకుండా 11థ్, 12థ్ కూడా వాళ్ళకి నచ్చింది చదువుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. యాహ్! ఇంకో 4 ఇయర్స్ వేస్ట్ చేసి అప్పుడు రియలైజ్ అయ్యారనుకోండి, ఇన్నే ఉంటాయి. ట్రూ. అంటే ఉన్న వాటిల్లో మళ్ళీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏ పారామీటర్స్‌ని మనం కన్సిడర్ చేయాలో చూసి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వాళ్ళకి చెప్పగలుగుతాం అప్పుడు. సో, ద రైట్ టైమ్ ఏంటంటే స్టూడెంట్‌కి ఖచ్చితంగా 10థ్. హ్మ్. 10థ్ అవ్వకుండానే 10థ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఉంటది చూడండి. ఆ టైమ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకుండా. రాయకుండానే వస్తే బెస్ట్. ఇక్కడ ఇంకో ఛాలెంజ్ తెలుసా మీకు, పేరెంట్స్ గాని, స్టూడెంట్స్ గాని? మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. హ్మ్. వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చదువుతూనే ఉంటారండి. టైం లేదు. అన్‌ఫార్చునేట్‌లీ పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి అన్నిటికి టైం దొరుకుతది మేడం. వాళ్ళ కరియర్ గురించి తెలుసుకోవడానికి టైం దొరకదు వాళ్ళకి. యాహ్! ప్రాబ్లమ్ ఎక్కడుంది? మైండ్ సెట్స్. మైండ్ సెట్. అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అప్పుడో, లేకపోతే స్లిప్ టెస్ట్‌లో ఏవో ఉంటాయి కదా వాళ్ళకి. అక్కడ ఒక 2 అవర్స్ వాళ్ళ కరియర్ గురించి తెలుసుకోవడానికి తీస్తే మార్క్స్ తగ్గిపోతాయి అక్కడ వాళ్ళకి. ట్రూ. మార్క్స్ తగ్గకూడదు. ఆఫ్‌కోర్స్ మార్క్స్ తగ్గడానికి నేనేమి ఆహ్, తగ్గకుండా ఉండాలనే దానికి నేనేమి వ్యతిరేకం కాదనుకోండి. ఇంటర్నల్ ఎగ్జామ్సే కదా! ఏమవుతది? కాదు కదా! బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు ఎవరైనా అడ్వైస్ చేశారంటే అది తప్పు కూడా. యాహ్! సో ట్రూ. సో బోలెడన్ని పేరెంట్స్ నేర్చుకోవాలి, స్టూడెంట్స్ నేర్చుకోవాలి. అండ్ థాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. వి విల్ హావ్ సచ్ కైండ్ ఆఫ్ మనకి ఇంటరాక్షన్స్ కావాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద వెరీ రైట్ టైమ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అనేది ఆలోచించుకోవడానికి ఒక మంచి స్కోప్, ప్రాపర్ టైమ్ అనేది ఉంది కాబట్టి వి విల్ హావ్ దిస్ కైండ్ ఆఫ్ డెఫినెట్‌లీ. కన్వర్జేషన్స్, ఇంటరాక్షన్స్ అండి. థాంక్ యూ సో మచ్ వివి అంటే గారు. ఎక్స్‌క్యూజ్ మీ, బిఫోర్ వి కన్క్లూడ్ ఐ వాంటెడ్ టు యాడ్ వన్ పాయింట్. కాకపోతే వీళ్ళకిప్పుడు ఈ ఈ ఈ కన్క్లూజన్‌లో చాలామంది పేరెంట్స్‌కి ఒక కన్‌ఫ్యూజన్ వస్తది. అన్నీ చెప్పారు గానీ అసలు ఏం చేయాలో చెప్పలేదు వీళ్ళు అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. ఎలా చూస్ చేసుకోవాలి అనేది, యాస్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, ఇట్ ఈస్ కాల్డ్ కాంప్రహెన్సివ్ కెరియర్ మ్యాపింగ్. ఆ హ్మ్. కాంప్రహెన్సివ్ కెరియర్ మ్యాపింగ్‌లో ఏం జరుగుద్దంటే, స్టూడెంట్ మస్ట్ అండర్‌స్టాండ్ హిమ్‌సెల్ఫ్ ఆర్ హర్‌సెల్ఫ్. హ్మ్. అంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలియాలి ఫస్ట్. ఏం తెలియాలి? అంటే దీంట్లో పర్సనాలిటీ టైప్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ మేడం. పర్సనాలిటీ టైప్ అంటే కన్సిస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ అన్నమాట. స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తాడు? స్టూడెంట్ ఎట్లా డెసిషన్స్ తీసుకుంటాడు? స్టూడెంట్ ఎట్లా నేర్చుకుంటాడు? ఇవన్నీ గనక మీరు పర్సనాలిటీ టైప్ అన్నప్పుడు, దాని తర్వాత వాళ్ళ యాప్టిట్యూడ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి? లేదా వాళ్ళ దగ్గర ఏం స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి? వాళ్ళ కరియర్ వాల్యూస్, మోటివేటర్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవటాన్ని సెల్ఫ్ అవేర్‌నెస్ అంటారు. సెల్ఫ్ అవేర్‌నెస్ లేకపోవటం వల్లనే వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా కరియర్స్ చూస్ చేసుకోవటం వలన ఈ 80% ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇండియా ఆర్ స్టిల్ అన్‌ఎంప్లాయిడ్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. అండ్ ఆఫ్టర్ థాట్ దే ఆర్ చేంజింగ్ దేర్ కరియర్స్ హియర్ అండ్ దేర్. యాహ్! సో, ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ జరిగినప్పుడు ఎలా తెలుస్తది మరి? వాట్ ఆర్ ద పారామీటర్స్ అండ్ వాట్ ఆర్ ద టూల్స్ దట్ ఆర్ అవైలబుల్? ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా గొప్పవాడిని అని చెప్తాను నేను. మీరు కాదంటారు. నేను అవునంటాను.
మీరు కాదంటారు. ఇది జస్ట్ ఒక క్యాజువల్ ఆర్గ్యుమెంట్ తప్ప నేను అవును అనడానికి నా దగ్గర గాని, కాదు అనడానికి మీ దగ్గర గాని సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా? ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు సపోజ్ మీరు నన్ను డయాబెటిక్ అన్నారనుకోండి, నేను కాదు అంటాను. మీరు అవును అంటారు. నేను కాదు అంటాను. స్టిల్ ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్. టు కట్ దిస్ ఆర్గ్యుమెంట్ దేర్ షుడ్ బి ఎ సైన్స్ టు ఇన్వాల్వ్. దట్ ఈస్ బ్లడ్ శాంపిల్ రిపోర్ట్. యాహ్! ఆ రిపోర్ట్ వచ్చిందనుకోండి అసలు క్లియర్ గదా! అట్లానే కరియర్స్‌ని చూస్ చేసుకోవటంలో కూడా ఆ సైంటిఫిక్ మెథడాలజీస్ అవైలబిలిటీలో ఉన్నాయని ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి ఫస్టు. దాన్ని యూజ్ చేసుకోవాలి. హ్మ్. దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ యూ ఆర్ అడ్వైజింగ్ యువర్ చైల్డ్. ఇట్ ఈస్ సైన్స్ ఈజ్ అడ్వైజింగ్ యువర్ చైల్డ్. మరి ఆ సైన్స్ బేస్ చేసుకునే కదా మీరు ఇంటర్నెట్ యూజ్ చేసి ట్రూ. చూసుకుంటున్నారు. ఆ సైన్స్ బేస్ చేసుకునే కదా మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కూడా సైన్స్ బిహైండ్ ఉంది. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దేర్ షుడ్ బి ఎ కాంప్రహెన్సివ్ కెరియర్ కౌన్సెలింగ్ విచ్ ఇన్వాల్వ్స్ సైన్స్ అండ్ ఏఐ బ్యాక్ ఎండ్ టూల్స్. అవి ఎగ్జాక్ట్‌లీ. మీకు 100% కాకపోయినా మోర్ దెన్ 95% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీ పిల్లలకి మీరు వాళ్ళు 10th క్లాస్‌లో ఉన్నప్పుడే తెలిసినప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టండి. అట్‌లీస్ట్ మీరేంటి, మీ పిల్లలేంటి అనేది మీకు తెలుస్తది కదా! యాహ్! తెలిసినప్పుడు మీరు తెలియకుండా డెసిషన్ తీసుకోవడం వేరు. తెలిసి డెసిషన్ తీసుకోవడం వేరు. తెలిసి డెసిషన్స్ తీసుకున్నప్పుడు అందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అని ఆల్రెడీ మీకు తెలుసు. కాబట్టి మీ ప్లానింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ట్రూ. అదే మీరు అది తెలుసుకోకుండా తీసుకున్నారనుకోండి, ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఎందుకొచ్చింది ఫెయిల్యూర్ అనే రియలైజేషన్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ బేస్ రీజన్ ఏంటనేది ఐడెంటిఫై చేయలేరు. బై దెన్ 2 ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్, 4 ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ గాన్. యెస్. దట్స్ ఆల్. యెస్ అండి. థాంక్ యూ సో మచ్ వివి గారు. వి విల్ కంటిన్యూ. మనం వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి రైట్ టైమ్‌లో యాహ్! మనం ఉన్నాం. డెఫినెట్‌లీ. రైట్ జంక్షన్‌లో మనం ఉన్నాం కాబట్టి థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ థాంక్ యూ యూ. అండి.